దేవునికి మహిమ. హల్లెలూయా. మన యేసు ప్రభువు ఎలాంటి దేవుడు అంటే చెప్పే దేవుడు కాదు, చెప్పి చేసే దేవుడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరేమో శ్రోత్రయేమో కానీ ఈయన చెప్పి చేసి నిరూపించి చూపించి వెళ్ళే దేవుడు. దేవునికి మహిమ. ఇది చరిత్ర. ఆయన ఉన్నాడు, నువ్వు నమ్మాలి. సందేహం ఉండకూడదు. సందేహం ఉండడం వల్ల ఏం జరిగిందో తెలుసా? దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మనం పొందుకోలేమంటే ఏం లేదు. ఏడ్చి 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేసి చివరిలో నాకు ముందే తెలిసి జరగదని అనుకుంటే దాన్ని ఏమంటాం చెప్పండి? సందేహం కాదా? చర్చిలో ఇట్లా ఒక వాక్యం ఉంది. ఒక అక్క వాక్యం విని పాస్టర్ గారు చెప్పిండట, నీకు ఆవగించేంత విశ్వాసం ఉన్న చాలు ఈ కొండను పోయి సపరేట్ అండి సముద్రంలో పడమనబడింది అది అని అంటే ఆమెకు ఉన్నంత 4 నాకు విశ్వాసం వచ్చిందని ఇంటికి పోయింది. సోమవారం నుంచి బుధవారం 3 రోజులు ఉపవాసం కూడా పెట్టింది. ఇంట్లో ఒకటే ఎవరు లేదు. 3 రోజులు ఉపవాసం ప్రార్థన చేస్తుంది. ఎందుకు చేస్తుందో తెలుసా? ఇంటి ఆనుకోని కొండ ఉందంట. ఈ కొండ తీసేస్తే గవర్నమెంట్ ఫ్లాట్ కడతా అంటున్నాడు. అందుకని ఈ కొండ తీసేయాలంటే దాదాపుగా జేసీబీ వచ్చి చాలా ఖర్చు అయిపోద్ది. కాబట్టి ఏదో ఆవగింజంత విశ్వాసం ఉంటే మన దగ్గర ఆవగింజ ఏంది? అదేంటి? దర్బుస్కాయ, పుచ్చకాయ. నేను పుచ్చకాయ అంటే నా కొడుకు అంటాడు, నా పుచ్చకాయ కాదు దర్బుస్కాయ అంటాడు. సరేలేరా అంటే నాకు అంత విశ్వాసం ఉంది అనుకొని 3 రోజులు ప్రార్థన చేసింది. మొదటి రోజు ప్రార్థన చేసిన మధ్యాహ్నం బయటకు వచ్చి చూసింది, కొండ అక్కడే ఉంది. ఇంకా 2.5 రోజులు ఉంది అనుకుంది. సాయంత్రం పూట వచ్చింది, కొండ అక్కడే ఉంది. 2వ రోజు మధ్యాహ్నం బయటకు వచ్చి చూసింది, అక్కడే ఉంది. 2వ రోజు సాయంత్రం వచ్చింది, అక్కడే ఉంది. 3వ రోజు మధ్యాహ్నం వచ్చి చూసింది, అక్కడే ఉంది. ఇంకా అనుకుంటుందంట, ఎరుకో వాళ్ళు ఎప్పుడు గుళ్ళి 7వ రోజు మనం ఇంకా చివరిలో మనకి ఉంది విజయం అనుకుంది. మళ్ళా మీద ప్రార్థన చేస్తాం. సాయంత్రం కూడా నిదానంగా ఇంట్లో బయటకు వస్తున్నట్టు అడుగులు అడిగేసుకుని బయటకు వచ్చి మనలో కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది. పూర్ణంగా ఏదో సగం సమయం వచ్చినప్పుడు నీ మొహమే చూడాలా ఎవరు ఇట్లాంటి ఇంకా చాలా మంది మారాలా. పొద్దున్నే లేచి యేసయ్య మొహం చూస్తే నీకు మేలు, స్తోత్రం. పొద్దున్నే లేచి యేసయ్య వాక్యం చూస్తే నీకు మేలు, స్తోత్రం. నేను బయటికి పోయేటప్పుడు నువ్వే ఎదురు రావాలా? వాళ్ళు ఎదురొత్తి నీకు క్షేమం కాదు. యేసయ్య నీ రాకపోకలు ఎందుకు తోడుంటే నీకు క్షేమం, స్తోత్రం కదా. వచ్చింది బయటికి, కళ్ళు చూసిందంట, కొండ అక్కడే ఉంది. ఇప్పుడు అంటుందంట, నాకు తెలుసు ముందే ఇది నాకు ముందే తెలుసు ఇది బోధన అంటున్నట్టు. ఎప్పుడు తెలుసంట? 3 రోజులు ఉపవాసం ఉండ ముందే తెలుసంట. మరి ఎందుకు ఉపవాసం ఉన్నాం? మనలో చాలా మంది ఉన్నారట. ప్రార్థనకు వస్తున్నాం, బ్రతుకు మారట్లేదా? వాక్యం చదువుతున్నాం, విధానం మారట్లేదా? దేవుడు ఆరాధిస్తున్నాం, ప్రవర్తన మారట్లేదు. దేవుడు స్తుతిస్తున్నాం, నోటి శుద్ధి రావట్లేదు. కారణం ఏంటంటే సందేహమైన భక్తి, అవిశ్వాసమైన భక్తి. నామకార్థముగా మందిరానికి వచ్చామా వెళ్ళామా అదే ప్రకారం అయిపోతుంది. కానీ నేను వస్తున్నది ఒక అర్థం, వెళ్ళేది ఒక అర్థం అని తెలియట్లా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన నీకు చెప్తున్న 2వ మాట, సందేహము లేని భక్తి మీరు అందరూ చేయుదురుగాక. ఆమేన్. ముఖ్యముగా యేసు ప్రభువారు లేచాడని అవునా అని ఎవరైనా నిద్రలో లేపడినా కూడా ఆవు మా పాస్టర్ ఫోన్ చేస్తాను అనకూడదు. లేచాడు ఆధారం ఏంటంటే ఏమంటే రెఫరెన్స్ చూపించాలి. వెంటనే కొంతమంది సందేహ పరీక్షడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది కలవరపరచడానికి ప్రయత్నం చేస్తారు, కొంతమంది ఆయన లేవలేదు అని మాయ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బైబిల్ గ్రంథంలో చూడండి ఒకసారి, బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో, చాలా స్పీడ్గా చూడాలి మీరందరూ. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 11వ వచనం చూడండి ఒకసారి.
వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది చేతులు? సరే నేనే చెప్తాను. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో ఎవరి కావలి వారు? యేసు ప్రభువు సమాధి దగ్గర ఎంతమంది తెలుసా? 4 షిఫ్ట్లున్నాయి. అక్కడ 16 మంది ఉన్నారంట. ఒక 4 డ్యూటీ చేసి నిద్రపోతే ఇంకొక 4 లేస్తారు. 3 రోజులు ఇదే కథ. అర్థం పోయి చూసి వచ్చిన అలాగే మాట్లాడుతున్నాం అంటే హిస్టరీ అది ఏం చేద్దాం? స్తోత్రం కలుగును గాక. ఏమంటున్నారంటే ఈ కావలి వారు ప్రధాన యాజకుల దగ్గరికి పోయి ఏమంటున్నారంటే, అయ్యా నేను 3వ రోజు లేస్తానని చనిపోకముందే చెప్పిండు, 3వ రోజు లేస్తాడేమో, కాబట్టి కావలి వారు వచ్చి చెప్పారంట, అయ్యా చెప్పినట్టుగానే లేచాడయ్యా అంటే అప్పుడు వీళ్ళందరూ కూడా కూర్చొని ప్రధాన యాజకులు అందరూ కూర్చొని ఏం చేస్తారో తెలుసా? ఆలోచన చేశారంటే. ఏమని ఆలోచన? అరే లెగవలేదు అని చెప్పడానికి ఎట్లా నిరూపించాలి, ఈయన లెగవలేదు అని ఎలా నిరూపించాలని ఆలోచన చేసి కావలి వారికి చాలా ద్రవ్యం అంటే ఇంకో మాట చెప్పండి వచ్చింది లంచం ఇచ్చి యేసు ప్రభువు లెగవలేదు, శిష్యులు వచ్చి తీసుకుని వెళ్ళిపోయారని చెప్పాలి అని వాళ్ళకి ద్రవ్యం ఇస్తే ఏదో మీకు ఫస్ట్ మాట చెప్పేది. ఎందుకు దేవదూతలు వచ్చిందంటే ఈ నిన్న తొలగించడానికి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శిష్యులు వచ్చి యేసుని బయటికి తేలా, దేవదూతలు వచ్చి యేసుని బయటికి తేలా. యేసు ప్రభువుని బయటికి వచ్చిన తర్వాత అక్కడ దేవదూతలు ఎందుకున్నారు అంటే ఆయన చెప్పినట్టుగానే ఏ మనిషి సహాయం లేకుండా ఆయనే లేచాడు. దేవునికి మహిమ. ఎందుకు ఈ మాట చదివించారంటే యేసు ప్రభు వారు తిరిగి లేవలేదని ఆ రోజులని చాలా మంది నానా విధాల ప్రయత్నాలు చేసినా ఒక సామెత ఉంది లోకంలో, నిజం ఎప్పటికీ దాగదో. ఎన్ని పొత్తి గుడ్డలలో చుట్టి పెట్టిన నిప్పుని అది నిదానంగా కాలుగుండా బయటికి వచ్చేది కానీ ఆరిపోదు. యేసు ప్రభు వారు తిరిగి లేచినది అది నిజం, నిప్పు లాంటిది. దేవునికి మహిమ. ఈ రోజుల్లో చాలా మంది ఉన్నారండి, యేసు ప్రభు వారు కాశ్మీర్లో పెళ్లి చేసుకోవడం సమాధానం ఉందని చెప్పి ఒకరు. ఇది తెలుసు కదా, చాలా ఉన్నాయి. మీ అందరికీ తెలిసింది ఏంటంటే చర్చి, ఇల్లు, పని అంతే. ఎన్ని జరుగుతున్నాయో సమాజంలో రీసెంట్గానే ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు చూసారా ఫోన్లో, మన ఆంధ్రాలో జరిగింది. పక్కా ప్రీ ప్లాన్డ్ మాట చనిపోతే అన్ని ఆధారాలు ఉన్న చివరికి ఒకే స్టేట్మెంట్ ఇచ్చారు, యాక్సిడెంట్లో చనిపోయాడు పోలీసు. ఏమవుతుందో తెలుసా? అన్యాయమును న్యాయముగా తీర్చిదిద్దుతున్నారు, సత్యమును అబద్ధముగా క్రియేట్ చేస్తా ఉన్నారు. ఇది ఆ రోజుల్లోనే ప్రారంభమైంది. అయితే ప్రభు మనకి చెప్తున్న మాట ఏంటంటే ఇలాంటి ఎన్ని జరిగినా కూడా యేసయ్య లేచాడు, ఆయన నా దేవుడు, నా రక్షకుడు చెప్పాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయనే నా దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన మాత్రమే పరలోక రాజ్యం ఇవ్వగలడు, ఆయన మాత్రమే నా పాపములు కడిగిన వాడని నువ్వు నిద్రలో లేపినా చెప్పాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇది రెండవది. ఇక మూడవది చెప్పిన మాటను ముగిస్తారు. చూడండి మూడవ మాట చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 15 నుంచి 17 వరకు చూద్దాం. చదవండి. ప్రభువు మాటను బట్టి మీతో చెప్పున్నదేమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచియుండు. ఇది మూడో మాట, జాగ్రత్తగా పునరుత్థాన క్రీస్తు. మూడోదిగా మనకి చెప్తున్న మాట ఏంటంటే చదవమా. మనము నిద్రించిన వారి
అంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. హల్లెలూయా. పునరుద్ధానం గురించి చెప్పండి, సావు ప్రసంగాలు చదువుతుండే అని అనుకుంటారేమో. జాగ్రత్తగా వినండి. ఎప్పుడు చదివిస్తారు ఈ వాక్యమో? మామూలుగా పాస్టర్ అందరం సమాజం ఇప్పుడు అందరూ సంతోషంగా చర్చలో కూర్చుంటే ఈ మాటలు చదివిస్తుండే అనుకోవద్దు. ఇది వాక్యం. ఈ మాట అర్థం ఏంటంటే, మూడో విషయము, పునరుద్ధానుడైన క్రీస్తునికి చెప్తున్న మాట. ఆయన ఏ విధంగా అయితే పునరుద్ధానము చెందాడో అదే విధముగా నువ్వు పునరుద్ధానము చెందాలి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభువారు ఎలాగైతే తిరిగి లేచాడో నువ్వు అలా లెగవాలి. ఏం మాట్లాడరు? మేము సమాధులు తెంచుతామా? మేము సమాధులు పగలగొడతామా అంటే ఎస్, సమాధులు తెరవబడాలా. ఎవరి సమాధులు తెరవబడతాయో తెలుసా? యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత, శిలువ మరణం చెందిన తర్వాత, ఆయన ప్రాణము విడిచిన తర్వాత కొన్ని సమాధులు తెరవబడ్డాయి. తెరవబడిన సమాధులు ఏ సమాధులు? ఏంటి చెప్పాలా? పరిశుద్ధుల సమాధులు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు ఈ మాట ప్రకారముగా యేసు ప్రభువారు పునరుద్ధానమైనట్టుగా మనము కూడా పునరుద్ధానము చెందాలి. ఎలాగో పునరుద్ధానము చెందుతామంటే మనం చదివిన వాక్యంలో ఉంది, రాయబడిన, జాగ్రత్తగా చదవండి. ఎలాగో మనము పునరుద్ధానము చేస్తాం, ఎలాగో మనం లేస్తామా అంటే ప్రైజ్ ది లార్డ్. ఎవరంట లేచేది? ఇది సమస్య. ఏది సమస్య? సమస్య ఏదో తెలుసా? క్రీస్తునందు ఉంటాము సమస్య. క్రీస్తునందు ఉన్నాడు ఎలా ఉంటాడో తెలుసా? ఇది పెద్ద సబ్జెక్ట్ అసలు. పునరుద్ధానం అవుతారు, లేస్తారు. మనలందరూ చాలా మంది ఏం చెప్తారు? అమ్మా నీకోసం పరలోకం రెడీగా ఉంది, నీకు సీట్ రెడీగా ఉందంటే యేసు ప్రభువు ఏమంటాడు తెలుసా? నిజముగా నా యందు ఉన్నవాడు మాత్రమే అంటాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే ఏం చేస్తాం? ఎవరైతే క్రీస్తునందు ఉంటూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తునందు ఉంటూ ఉన్నారో, ఎవరైతే క్రీస్తుని కలిగి ఉంటున్నారో, ఎక్కడెక్కడ క్రీస్తుని కలిగి ఉండాలో తెలుసా? నీలో కలిగి ఉండాలి, నీ ఇంట్లో కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎక్కడెక్కడ కలిగి ఉండాలి క్రీస్తుని? ఎక్కడెక్కడ? నీలో, నీ ఇంట్లో. కొంతమందికి ఇంట్లో భక్తి ఉంటుంది, ఒంట్లో భక్తి ఉండదు. కొంతమందికి ఒంట్లో భక్తి ఉంటుంది, ఇంట్లో భక్తి ఉండదు. ఇంట్లో భక్తి, ఒంట్లో భక్తి ఉండదు తెలుసా? ఒంట్లో భక్తి ఏమో యేసయ్యానికి స్తోత్రములాయను అని ఆరాధించు. ఇంట్లో భక్తి ఏంటంటే రిమోట్ ఇటీ పెట్టు, జెనిటీ పెట్టు, మాటి పెట్టు, నాకు జబర్దస్త్ పెట్టు, ఈ పెద్దలు వచ్చి సీరియల్ పెట్టు, ఏనొచ్చి వార్తలు పెట్టు. ఇది ఇంట్లో భక్తి. ఒంట్లో భక్తి ఎక్కడికి వచ్చినాక ఆత్మ వచ్చినట్టే. నేను ఎవరిని కించపరచట్లేదు కానీ నా బాధ చెప్తాను అంతే. ఇన్ని సంవత్సరాలు పునరుద్ధాన పండుగలు చేస్తున్నాం కానీ నీలో మార్పు అనేది కలిగింది లేదు. నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఎవరు నీకు తీర్పు చెప్పేవాడు లేడు. ఎవరో తీర్పుదారులమే కాదు. ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవాల్సింది నిన్ను జ్ఞాపకం చేసుకో, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో, నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకో. నేను చెప్పట్లే మాట, యేసు ప్రభువు ఆనాడే చెప్పాడు. మంచి ఏడుతుందే ఏసయ్యనమ్మా అందరూ చెప్పండి, నా కోసం ఏడవకండి. ఎందుకన్నాడు? నా కోసం కాల్చిన కన్నీళ్ళు చాలమ్మా, ఇంక మిగతా ఉంటుంది పిల్లలు అన్నాడు. అంటాడా? అట్లా నా కోసం నువ్వు ఏడ్చిన ఏడవకపోయినా నేను చెప్పినట్టుగా లేస్తా అంతే. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నువ్వు ఏడవలసింది ఏంటంటే నీ కోసం నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకుని ఏడు దేవుని దగ్గర. క్రీస్తునందు ఉన్నావా లేవా? నీ బిడ్డలు క్రీస్తునందు ఉన్నారా లేరా? ఎక్కడ తిరుగుతున్నారు? ఎక్కడ ఉంటున్నారు? అసలు నువ్వెక్కడ ఉంటున్నావు?
లేకపోతే కష్టంగా ఉంది కదా ఇంతకి కష్టమైన పునరుద్ధారుడైన క్రీస్తు బలమును పొందుకున్న మనం ఎలా ఉండాలంటే ఒక్కొక్కలము ఒక అగ్ని భారముల వలె ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ఉండాలి. మేము దేవుడు పెట్టాలి. క్రీస్తునందు ఎలా ఉన్నాడు, ఎలా ఉంటాడంటే మాట్లాడితే క్రీస్తు కనపడతాడు, మాట్లాడితే క్రీస్తు కనపడతాడు, పలకరించినా కూడా క్రీస్తే కనపడతాడు. కొంతమంది కోపం వస్తే ఏమంటారంటే నాలో ఉన్న రెండో మనిషి బయటికి ఇవ్వాలి కదా, రెండో మనిషిని నా కోపం వచ్చిన మనిషిని కాదు, మనిషిని కాబట్టి ఎవరు మరి నువ్వు జాగ్రత్త. క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఎలా ఉండాలంటే క్రీస్తును మాత్రమే చూపించాలి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే నువ్వు క్రీస్తునందు ఉంటేనే ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు క్రీస్తులో జీవిస్తేనే నీకు రాజ్యంలో సీటు. ఏం సీటు? రాత్రి అయిపోతే వచ్చే స్వీట్ కాదు, సీటు కూర్చి, పరలోక రాజ్యంలో కూర్చి. ఎవరికి అంటే క్రీస్తునందు ఎవరైతే మరణము చెందుతారో. మాస్టర్ గారు ఎన్ని రోజులు క్రీస్తునందు ఉండాలండి? 40 రోజులు సరిపోద్దా అంటే? అయితే మేము ఉన్నామంటే అనొద్దు. ఎన్ని రోజులు క్రీస్తునందు ఉండాలి తెలుసా? బైబిల్ వాక్యం ఉంది, అంతవరకు చెప్పాలి. అంతవరకు ఎవరైతే క్రీస్తునందు ఉండి వచ్చే శ్రమలను సహిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది 3 రోజుల భక్తి కాదండు, ఇది 40 రోజుల భక్తి కాదు, ఇది వారం భక్తి కాదు, ఇది సంవత్సరం భక్తి కాదు. మనలో కొంతమంది ఇక్కడ కొత్తగా బాప్తీసం తీసుకున్న కూడా ఏంటండి, మనలో కొంతమంది బాప్తీసం తీసుకున్న వాళ్ళు మొదటి నెలలో ఫస్ట్ వాళ్ళే ఉండేది ఒక 4-5 నెలలు గడిచిన తర్వాత 4-5 సంవత్సరం నుంచి బయట కూర్చుంది. ఏమైందిరా నీ భక్తి అంటే? భక్తి బలహీనమైంది. ఎందుకు బలహీనమైంది? ఎందుకు బలహీనమైందంటే చెప్పనా, ఒంట్లో భయం లేకపోతే, భక్తి లేకపోతే భక్తి బలహీనమైతే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువును పునరుద్ధరణని ఆయన నీ కొరకు లేచి ఉన్నాడని నమ్మి ఈరోజు బాప్తిజం తీసుకున్న వాళ్ళకి నేను చెప్తున్న మాట, మీరందరూ ధన్యులై ఉన్నారు. స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఏ వైరాగ్యమతో అయితే ఈరోజు మీరు రక్షణ పొందారో అదే వైరాగ్యముతో ఇదిగో దేవుని రాకడ వచ్చే వరకు లేదా మీ ప్రాణం పోయేంత వరకు ప్రభువుకు నమ్మకంగా మీరు బ్రతుకుదురు గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 విషయాలు అయిపోయినాయి. మొదటి విషయం చెప్పండి, రెండోది, మూడోది. ఫస్ట్ చెప్పాను. సో అదే నేను ఏదైనా చెప్పినా చూడు, ఫస్ట్ నుంచి ఉన్న శిష్యులు ఏమో చివరిలో లేరు, ఆ చివరిలో ఉన్నాడు ఫస్ట్ వచ్చినట్టు ఏం కావాలి. మన వాళ్ళందరికీ ఏంటంటే స్టార్టింగ్ ప్రాబ్లం. బండ్లన్నీ మంచిగా నెడితే స్టార్టింగ్ అంటే ఆగో, నెట్టేలాగే సమస్య. అట్లుండకూడదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నా సమయం అయిపోయింది. ఒక 2 నిమిషాల్లో నేను ముగిస్తాను. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవటం వలన ఈ 3 విషయాలు చెప్పాను. పునరుద్ధానం అవటం వలన కలిగినటువంటి 10 ఫలితాలు తక్కువ 2 నిమిషాలు చెప్పేస్తాను. ఎవరైనా రాసుకోగలిగితే రాసుకోండి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం అవటం వలన కలిగినటువంటి 10 ఫలితాలు 10 ఫలితాలు నేను చెప్తున్నాను. తక్కువ గమనం రాసుకోండి, రాసుకోగలిగిన వాళ్ళు నిదానం చెప్పండి. రాయ్ గారు ఇది టైం ఇచ్చినట్టే. స్తోత్రం కలుగును గాక. చూడండి, మొట్టమొదటిది ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటి ఫలితం ఏంటంటే ఆయన మరణపు ముళ్ళను విరిచాడు. ప్రైజ్ ది లార్డ్. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం. చదవాల్సిన అవసరం లేదు, రాసుకోండి. అక్కడ టైం సరిపోదు. చదవాల్సిన రాసుకోండి, టైం సరిపోదు. అందుకని ఏమనుకోవాలి.
అది మొదటిది. ఆయన మరణపు ముళ్ళు విరిచాడు. తర్వాత ఇంటికి వెళ్ళి చదువుకోండి, నేను చెప్పిన మాటకి రెఫరెన్స్ కరెక్ట్గా ఉంటుంది, ఒక్కటి కూడా తేడా ఉండదు. రెండోది, ఆయన పునరుత్థానం ఉందని, అంటే క్రీస్తునందు ఎవరైతే బ్రతుకుతారో వారు తిరిగి లేస్తారు, పునరుత్థానం ఉందని నిరూపించాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. ఇక మూడోది, పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులందరినీ బ్రతికించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 28వ అధ్యాయము 50వ వచనం నుంచి 52వ వచనం వరకు. నాలుగో మాట, తనను తాను దేవుని కుమారుడిగా రుజువు చేసుకున్నాడు. తనను తాను దేవుని కుమారుడిగా ఆయన రుజువు చేసుకున్నాడు. ఐదవది, దాని రిఫరెన్స్ నేను చెప్తాను లాస్ట్లో. ఐదవది, సాతాను యొక్క శిరస్సును చితకదొక్కాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఆరవది, ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఎన్ని ప్రవచనాలు అయితే చెప్పాడో ప్రవచనాలు మొత్తాన్ని నెరవేర్చాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు. ఏడవది, పునరుత్థానం వలన పరదైసును నియమించాడు. ఏంటది? ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఏంటది? పరదైసు. యేసు ప్రభువారు తర్వాత పరదైసు ఉందా? యేసు ప్రభువారు ముందు పరదైసు ఉందా? పరదైస్ యేసు ప్రభువారు ముందుందా తర్వాత ఉందా? చెర అంటే ఏంటి? ఎప్పుడు చెప్పాడన్నమాట? ఈ పాత నిబంధనల కాలంలో భక్తులందరూ ఎక్కడున్నారు? ఆ చెర చేసిపోయి పరదేశంలో పెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. చెరను చెరగా ఎత్తుకొని వెళ్ళాడు. వాక్యం ముందు చూపిస్తారు చూడండి. కీర్తనలో 68:18 ఈ మాట ఉంటుంది. అది నెరవేర్చాడు ప్రభు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆరోను యేసు ప్రభు వారు అందరికీ కనబడి చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ఏం చేశాడు తెలుసా? చెరను చెరగా తీసుకొని వెళ్ళాడు. ఇప్పుడు ఆ పాత నిబంధన కాలంలో ఉన్న పరిశుద్ధులు అందరూ ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడున్నారు? వాళ్ళందరూ ఎవరికి ఇంకా తీర్పు తీర్చవల్ల అందరూ పరదేశంలో ఉన్నారు. పొద్దున లేచిన రోజు 3 అధ్యాయాలు బైబిల్ చదివితే సంవత్సరం కాలం బైబిల్ అయిపోతుంది. మనకి ఏంటంటే జనవరి 1 వచ్చిందంటే ఒక తీర్మానం వాగ్దానం తీసుకున్నప్పుడు ఈ సంవత్సరం బైబిల్ పూర్తి చేయాలని. కరెక్ట్గా ఆదికాండం 10 అధ్యాయాలు 20 అధ్యాయాలు చదివేసరికి సంవత్సరం అయిపోతుంది. తర్వాత చెరలో ఉన్న వారిని చెరగా తీసుకువెళ్ళాడు. అది 8వది. 9వది వచ్చేసరికి భూలోకంలో ఈ లోకంలో ఆయన సంఘమును స్థాపించాడు. ప్రైజ్ ది లార్డ్. ఏం స్థాపించాడు? సంఘములు ఎప్పుడు స్థాపించబడ్డాయి తెలుసా? మేడగదిలో అభిషేకముతో నింపబడిన తర్వాత సంఘములని కట్టబడ్డాయి. దేవునికి మహిమ. ఒక సంఘము కట్టబడాలంటే అది మన శక్తి ద్వారా కాదు, పునరుద్ధాన శక్తి ద్వారా మాత్రమే. దేవునికి మహిమ.
హల్లెలూయా. 10వ వచ్చేసరికి మనందరికీ పరలోకం ఉందని ఆయన నిరూపించాడు. స్తోత్రం కలుగును గాక. ఏముంది మనందరికీ పరలోకం ఎలా నిరూపించాడంటే ఆయన ఎంత చెప్పాడో, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, అక్కడ చెప్పండి అండి. మీకు తెలుసా నేను ఆగుతున్నా, నాకు అంతే కాదు, నేను నా తండ్రి దగ్గరికి వెళ్తున్నా, అక్కడ అనేకమైన నివాసముల కలవు, మీ అందరికీ స్థలమును సిద్ధపరచడానికి వెళ్తున్న దేవునికి మహిమ. హల్లెలూయా. యేసు ప్రభు వారు తిరిగి లేచడం వలన కలిగిన 10 ఫలితాలు. ఈ 10 ఫలితాలు ఒక్కొక్కటి ఒక మెసేజ్తో ఒక్కొక్కటి గంట పట్టింది. ఎంత గంట పట్టింది. కానీ ఈ తెలియజేయాలని నేను ఈరోజు అనుకున్నాను. నాకు చిన్న మాట చెప్పి పంపిస్తాను. అయ్యగారు ఫోన్ చేశారు, ఎన్ని గంటలకల్లా రావాలయ్యా నేను అడిగాను. అడిగితే అయ్యగారు అన్నారు కదా 6:30 కల్లా ఇక్కడ ఉండాలయ్యా అన్నారు. సరేనయ్యా. ఏం చేస్తున్నారు అయ్యగారు అన్న? అయ్యా వాక్యం ప్రిపేర్ అవుతున్నాను. సరేనయ్యా. ఎంతసేపు అన్న? 4 గంటల నుంచి ప్రిపేర్ అవుతున్నాను. 4 గంటలు ఎందుకు అయ్యా వాక్యం అనగాలి? 4 గంటల నుంచి 4 గంటలు ఎట్లా ప్రిపేర్ అయిన వాళ్ళకి? 4 గంటలు ప్రిపేర్ అయింది. యూట్యూబ్లో చూసి కాదు, బైబిల్ ఎదురు పెట్టుకోండి. వాక్యానికి ఎక్కడెక్కడ ప్రభు రాసిన ప్రభు దగ్గర కూర్చొని సిద్ధపరిచినటువంటి ప్రసంగ ప్రైస్తల్లా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానుడైన క్రీస్తు మనందరికీ నేర్పించిన విషయాలు ఏంటంటే ఆయనకు మనందరము సాక్షులమై ఉండాలి. సాక్షులమైన మనలో ఏముండకూడదు? సందేహం ఉండకూడదు. తర్వాత మనం ఎలా ఉండాలంట? వినపడలేదండి, నిజంగా వినపడ. చెప్పండి. క్రీస్తుని ఇంత చెప్తారు, నాకు అర్థం కాదు. చెప్పండి. సాక్షి ఉండాలా, సందేహం ఉండకూడదు. 3వది ఏమన్నారు? క్రీస్తుని. హల్లెలూయా. ఎందుకు ఇన్నిసార్లు చెప్పానంటే అవన్నీ పిల్లడికి పేరు పెట్టంటే శివులో చెప్పి పేరు. ఎందుకు శివులో చెప్పేది? గుర్తుండి కాదని ఇన్నిసార్లు మీతో చెప్పించింది. ఎందుకంటే అవి హృదయంలో పాతకపోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరలా ఈసారి క్రీస్తు పునరుత్థాన పండగ వచ్చేలోపు ఎంతవరకు నీలో క్రీస్తుకు నచ్చనివన్నీ కూడా యేసు నామములో కాలిపోనుగా. ఆయనకు నచ్చినది ఏది కూడా నీలో ఉండకూడదు. ఆయనకి హేమైనది ఏది నీ ఇంట్లో ఉండకూడదు, నీలో ఉండకూడదు. అది ఏదైనా సరే తొలగిపోవాలి సమస్తమా. నీ హృదయంలో క్రీస్తుకి స్థానం ఉండాలా, నీ ఇంట్లో క్రీస్తుకి స్థానం ఉండాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన హృదయంలో క్రీస్తుకి స్థానం ఉండాలి. మన ఇంట్లో కూడా యేసు క్రీస్తు వారి గృహమునకు అధిపతి ఎక్కడుంటది? ఈ మాట ఎక్కడుంటది? యేసు క్రీస్తు వారి గృహమునకు అధిపతి ఎక్కడుంటది? ఈ మాట మీరు చెప్పండి. ఎక్కడుంటది? ఇంటి వాకిటి దగ్గర ఉంటుంది కదా. హాల్లో ఏముంటుంది? ఇది పైన దీంట్లో ఏమొస్తాయి తెలుసా? సువార్త ఛానల్, ఆరాధన ఛానల్ కాదు వచ్చేది. వాక్యమేమో 100-150 రూపాయలు కొన్ని స్టోర్లు తీసుకుని బయట పెడతారు. ఈ చాలా షోరూమ్ ఆవడిలో ఆ పెద్ద షోరూమ్ 32, 62, 52, 84 ఇవన్నీ తీసుకుని సార్లో పెడతారు. దీంట్లోనేమో సాధారణ పాటలు, బయట ఏమో వేసే వాక్యం. ఆడంతో మన భక్తి నాకు అదే అర్థం కావట్లేదు అనిపిస్తుంది. జాగ్రత్త. నేను ఏమంటున్నానంటే మనలో క్రీస్తు ఉండాలి, మన ఇంట్లో క్రీస్తు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఇలా ఉన్నప్పుడే, ఇప్పుడు చెప్తున్నా, ఇలా ఉన్నప్పుడే నీ కన్నీళ్లు ఆపబడతాయి, నీ బిడ్డల జీవితాలు కూడా మార్చబడతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజముగా క్రీస్తునందుండి, నిజముగా యేసయ్యకు సాక్షిగా ఉండి, నిజముగా యేసయ్యను ధరించుకొని నువ్వు ఆయన సన్నిధిలో కూర్చొని ఆయనకు మొరపెడితే ఎటువంటి స్థితిలో నీ కుటుంబం ఉన్నా కూడా ఆశీర్వాదకరముగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అసాధ్యం అనుకున్నది ఏదైతే నీ జీవితంలో ఉందో అది దేవుడు సాధ్యం చేయబోతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పునరుద్ధాన శక్తిని మనందరం పొందుకొని
దేవుని నామ మహిమార్థముగా నిలుచుతుము గాక. ఆమేన్, ఆమేన్. శ్రద్ధగా వాక్యం ఉన్నటువంటి మీ అందరికీ నిండు వందన. అవకాశం ఇచ్చినటువంటి ఈ సంఘ సేవకులకు, సంఘ పెద్దలకు, అధ్యక్షత వహించిన వారందరూ కూడా వందనాలు. దేవుడికి మహిమ చెల్లిస్తూ నా ప్రసంగం ముగిస్తున్నాను.